ఎమ్మెల్యేల సంఖ్య ఈనాడు చాలా తక్కువ చేసి చూపినట్లుగా ఉంది. పేరు మాత్రమే ఉచిత ఇసుక. ధరలు మాత్రం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కంటే ఎక్కువగా ఉన్నాయి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం వచ్చేలా ఇసుక పాలసీ కూడా తీసుకొచ్చారు. వచ్చేది కూడా. నేడు కూటమి పాలనలో ఉచిత ఇసుక పేరుతో నేతలకు దోచిపెట్టడానికి మాత్రమే ఇసుక పాలసీ చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో గనుల శాఖ ఏడాదికి 4,000 కోట్ల పైగానే ఆదాయంలో కూడా ఉండేది ఈ ఇసుక ద్వారా. నేడు కూటమి పాలనలో ఇలాంటి నేతలకు దోచిపెట్టే పాలసీల వలన గనుల శాఖ ఆదాయం ఆల్మోస్ట్ 70-80% పడిపోయింది. ఉచిత ఇసుక మీద IVRS కాల్స్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తే నేతల దోపిడీని ప్రజలే చెప్పినట్లుగా ఈనాడు వాళ్ళు ఒక కథనం కూడా రాశారు చాలా స్పష్టంగా. వాళ్ళు రాసినటువంటి కథనంలో 17 మంది ఎమ్మెల్యేల జోక్యం ఉంది అని చెప్పేసి రాశారు. 17 మంది ఎమ్మెల్యేలు కాదయ్యా, ప్రతి నియోజకవర్గంలోనూ వ్యవహారం ఇలానే ఉన్నాయి. ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి. ఈనాడు వాళ్ళేమో ఓన్లీ 17 నియోజకవర్గాల గురించి మాత్రమే రాశారు. 17 నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల గురించి మాత్రమే రాశారు. ఇసుక తవ్వకాలు 17 మంది ప్రజాప్రతినిధుల జోక్యం వాళ్ళు రాసింది. కేవలం తవ్వకం ఖర్చుతో సరఫరాకు ప్రభుత్వం ఏర్పాట్లు, నేతల మద్దతుతో టన్నుకి 200 నుంచి 300 అదనంగా వసూలు చేస్తున్నారంట. ప్రభుత్వానికి గనుల శాఖ నివేదిక కూడా ఇచ్చిందంట. అది తక్కువ ధరతో ఎటువంటి భారం లేకుండా ప్రజలకు ఇసుక ఉచితంగా లభించేలా కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని కూడా అమలు చేస్తుంటే కొందరు ప్రజాప్రతినిధులు దీన్ని ఆదాయ వనరుగా చూస్తున్నారు. ప్రభుత్వ ఆశయానికి తూట్లు పొడుస్తూ ముక్కుపిండి అదనంగా ధరలు కూడా వసూలు చేస్తున్నారు. వాళ్ళు చెప్పిన ధరకే విక్రయాలు జరిగేలా చూస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు నేరుగా జోక్యం చేసుకుని గుత్తేదారుల ద్వారా దందా నడిపిస్తుంటే మరికొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు పరోక్షంగా భాగస్వాములు అవుతున్నారు. ఇసుకలో నేతల జోక్యం మీద ఇటీవలే గనుల శాఖ ప్రభుత్వానికి నివేదిక కూడా అందించింది. 17 మంది ప్రజాప్రతినిధులు ఇందులో పాత్రదారులుగా ఉన్నట్లు వెల్లడించింది. గత ప్రభుత్వ హయాంలో రీచ్లో టన్ను ఇసుక 475 రూపాయలతో అమ్మేవాళ్ళు. నిల్వ కేంద్రాల్లో ఇంకా అధికం. ప్రజలకు ఇది ఎంత భారంగా ఉండేది. కొన్ని రీచ్లను మాత్రమే తెరిచి కృత్రిమ కొరత సృష్టించేవాళ్ళు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చింది. తొలుత సీనరేజ్ ఫీజు, నిర్వహణ ఖర్చులు వసూలు చేసేవారు. తర్వాత ప్రభుత్వం సీనరేజ్ ఫీజు కూడా రద్దు చేసింది. దీంతోనే ధరలు తగ్గాయి. కూలీలతో తవ్వకాలు జరిపే రీచ్లో టన్నుకు 130 వరకు, దానికి గుత్తేదారు ఖర్చు, నిర్వహణ వ్యయం కూడా కలిపి టన్ను 180 నుంచి 200 రూపాయల ధరకు ఇసుక సరఫరా కావాలి. సెమీ మెకానైజ్డ్ రీచ్లో గుత్తేదారులు టన్నుకి 30 నుంచి 35 రూపాయలతో పాటు నిర్వహణ ఖర్చులు కలిపి 80 నుంచి 100 రూపాయలు ధరకే విక్రయించాలి. అయితే దాదాపు అన్ని రీచ్ల్లోనూ సగటున టన్నుకి 200 నుంచి 300 రూపాయలకి రాబడుతున్నారు. రాష్ట్రంలో 5 ఉమ్మడి జిల్లాల పరిధిలో ప్రజాప్రతినిధుల జోక్యం ఎక్కువగా ఉంది. ఇసుక రీచ్లు అధికంగా ఉన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, శ్రీకాకుళం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలకి చెందినటువంటి నేతలు ఎక్కువగా ఇసుక వ్యాపారంలో బాగా ఆరితేరిపోయారు అనేసి తెలుస్తుంది. వీటితో పాటు తిరుపతి జిల్లా అంటే మన శ్రీకాళహస్తి ఆ చుట్టుపక్కల ఇక్కడంతా కూడా బీభత్సంగా ఇసుక ప్రజాప్రతినిధుల జోక్యం ఎక్కువైందంట. ఈనాడు వాళ్ళే రాశారు. ఈనాడు కథనంలోనే పెద్ద పెద్ద తాటికాయ అక్షరాలు రాశారు. వాళ్ళు రాసింది 17 మంది ప్రజాప్రతినిధులు, అంటే 17 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇంకా ఉంటారు. వీళ్ళే 17 మందే రాశారు. కానీ మామూలుగా చూస్తే ప్రతి నియోజకవర్గంలోనే వ్యవహారం ఇలానే ఉంది. సరే, నివేదిక అయితే ఇచ్చారు కదా, మరి 17 మంది మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారా, కఠిన చర్యలు తీసుకుంటారా, వాళ్ళని లీగల్గా కోర్టు ముందు నిలబెడతారా, వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ విచారణ చేస్తారా, చేసి దోచుకున్న డబ్బుని మళ్ళీ వసూలు చేస్తారా, వాళ్ళని కఠినంగా శిక్షిస్తారా, ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్కులే. మామూలుగా ఏ ప్రభుత్వం అయినా సరే అక్రమాలు, అన్యాయాలు, దోపిడీ ఇవి జరిగితే ఆ ప్రభుత్వం వాళ్ళ మీద విచారణ వేస్తే తప్పు చేసింటే జైల్లో పెడుతుంది. కానీ మన కూటమి ప్రభుత్వం మాత్రం అలా కాదు. అయ్యో తప్పు చేయండి, మీకు వార్నింగ్లు ఇస్తాం, మేము సీరియస్ అవుతాం, సైలెంట్గా ఉంటాం. మన కరపత్రికలో ఇదిగో ఇలా రాపిస్తాం, అప్పుడప్పుడు ఇలా రాపిస్తాం. ఎందుకంటే ప్రజలను సాటిస్ఫై చేయరు కదా, అప్పుడప్పుడు ఇలా రాయిస్తాం. ప్రభుత్వం మీద బ్యాడ్ నేమ్ రాకూడదు, ఎమ్మెల్యేల మీద వెళ్ళిపోవాలి.